ஒருத்தி மகனாய்ப் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலான் ஆகித்தான் தீங்கு நினைந்த கருத்தைப் பிழப்பித்துக் கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறைதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து మగిழ்ందేలోర్ ఎంబాబాయ్. ఇక్కడ అండాలి తల్లి అంటుంది ఒరుత్తి మగనాయి పిరిందు, ఒక పెద్ద మనిషికి నువ్వు జన్మించావు. ఓరరవిల్ ఒక రాత్రి, ఒరెత్తి మగనాయి ఒరుత్తి వరలా అని అంటే అక్కడి నుంచి బయలుదేరి ఒక రాత్రిన ఇంకొక ప్రదేశానికి వచ్చి ఇంకొక మహానుభావురాలి దగ్గర నువ్వు పెరిగావు అని అండాలి తల్లి కీర్తిస్తుంది. ఏమంటుందండి ఇక్కడ? ఎంత సుందరంగా అండాలి తల్లి చెప్తుంది. ఒక అద్భుతమైన దేవి, దేవకీ దేవి యొక్క గర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క గర్భ వాసం చేసి ఈ లోకంలో అద్భుతంగా ప్రకాశాన్ని అందించాడట, అవతరించాడట. ఒరత్తి మగనాయి పిరిందు, దేవకీ దేవికి ఆవిర్భవించిన భగవంతుడు ఓరరవిల్ ఒక రాత్రి, ఒక చీకటిలో శ్రీకృష్ణుడు దేవకీ దేవికి కలిగాడండి. కలిగి వెంటనే అద్భుతమైన సుందరమైన శంఖచక్ర గదా పద్మములతో అద్భుతమైన రూపాన్ని ప్రదర్శిస్తే దేవకీ దేవి భయపడిపోయింది. అయ్యా, నువ్వు ఇంత అద్భుతమైన రూపాన్ని చూపిస్తే కంసుడికి ఎప్పుడు ఎలా తెలిసిపోతుందో, చిన్నపిల్లవాడిగా మారిపోతండ్రి అని అంటే వెంటనే ఆయన యొక్క స్వరూపాన్ని చిన్న పిల్లవాడిగా మార్చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. రామచంద్రుని అంటాడు, అయ్యో ఆయన పితృవాక్య పరిపాలన దక్ష, వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని విన్నాడు. కానీ మా కృష్ణుడు తెలుసా అండి, పుట్టంగానే వాళ్ళ తల్లి చెప్పిన మాటల్ని విన్నాడు. అది మా స్వామి యొక్క గొప్పతనం అనమాట. అమ్మంది చిన్నవాడి వైపో, వెంటనే చిన్నవాడి వైపోయింది శ్రీకృష్ణ భగవాన్. తర్వాత ఓరరవిల్ ఒరెత్తి మగనాయ్ పిరంద్, ఆ రోజు రాత్రి పూట బయలుదేరి యమునా నదిని దాటుకుంటూ వచ్చి ఒరొత్తి మగనాయ్ యశోదమ్మ దగ్గర చేరావు కృష్ణ. ఎక్కడో పుడతాడండి భగవంతుడు, మథురా నగరంలో పుడతాడు. రాత్రిపూట యమునా నదిని దాటుకుంటూ బృందావన క్షేత్రానికి చేరుకుంటాడు. భగవంతుడు ఎక్కడో ఉంటాడండి, గోలోక బృందావనంలో ఉంటారు, వేద ఉపనిషత్ శాస్త్రములలో ఉంటారు. అటువంటి భగవంతుడు బయలుదేరి మథురా నగరం నుంచి బయలుదేరి ఎలా అయితే బృందావనానికి చేరుకుంటారో అలా ఒక ఆచార్య పరంపర ద్వారా మన దగ్గరికి చేరుకుంటారు. ఏ రూపంలో? శ్రీ విగ్రహ రూపంలో చేరుకుంటారు. భాగవత రూపంలో భగవంతుడు మన దగ్గరికి చేరుకుంటారు. హరే కృష్ణ మహామంత్ర రూపంలో భగవంతుడు మన దగ్గరికి చేరుకుంటారు. యమునా నదిని దాటుతూ రాత్రిపూట మన దగ్గరికి చేరుకుంటారు. అంటే రాత్రి, మనందరం కూడా రాత్రిలో ఉన్నామండి, అజ్ఞానంలో ఉన్నాం. ఏనాడు తెల్లవాడింది అని మనం చెప్తాం తెలుసా అండి? ఏ రోజైతే మనం భగవంతుణ్ణి ఒక సద్ ఆచార్యుడి యొక్క అద్భుతమైన దీక్ష తీసుకొని మనం ఎప్పుడైతే వైష్ణవుడిగా మారిపోతామో ఆ రోజు మన రాత్రి మొత్తం కూడా తొలగిపోయినట్టే, ఆ రోజు తెల్లవారినట్టు. మనకి అప్పటి వరకు మనం రాత్రిలో ఉన్నట్టే, అజ్ఞానంలో ఉన్నట్టే. ఏ రోజైతే మనం గురువుని ఆశ్రయిస్తామో ఆ రోజు మన రాత్రి అంధకారం అనేది తొలగిపోయింది. కాబట్టి ఆ రాత్రిపూట బయలుదేరి ఆచార్య పరంపరలో మన దగ్గరకు వచ్చేసరికి నంద మహారాజ్ ఎప్పుడైతే శ్రీకృష్ణుని చూశారో తెల్లవారిపోయిందండి. మన దగ్గరికి ఎప్పుడైతే ఆ గురువు ఏం చేస్తాడు, ఆచార్య పరంపర ఏం చేస్తుంది, మనకు ఒక మంత్రాన్ని అందిస్తుంది. ఆ మంత్రాన్ని ఎప్పుడైతే మనం జపిస్తామో భగవంతుడు మన దగ్గరికి, మన హృదయంలో ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించిన శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, మథురా నగరంలో ఉండే కంసుని సంహరిస్తాడు. అని అంటే మన దగ్గర, మన హృదయంలో ఉండే ఆసురి ప్రవృత్తులన్నిటినీ కూడా శ్రీకృష్ణుడు తొలగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఎంతో వైభవంగా ఒరుత్తి మగనాయి ఒకరి దగ్గర పుట్టి మళ్ళీ ఇంకొక దగ్గర పెరిగిన స్వామి అని అంటుంది. ఇక్కడ కంసుడు ఏం చేశాడో తెలుసా అండి? ఇక్కడ అండల్ తల్లి చెప్తుందండి, నెరుపెన్న నేలగమే ఉన్నై అరిత్తెత్తు వందోం పరై. అంటే కంసుడిని ఏం సంహరించిందో తెలుసా అండి? కంసుడు లోపల కృష్ణుడి పట్ల ఉండే ద్వేషము. ఇప్పుడు ఊరి దాటి వెళ్ళిపోయాడు కదండి, శ్రీకృష్ణుడు వదిలేయచ్చు. కానీ అక్కడి నుంచి నందమహారాజ్ తెచ్చిన చిన్న ఆడపిల్ల దేవకి దేవి అంది, అమ్మా అన్నా ఇది కాదు, మగబిడ్డ కాదా అన్నా, ఇది ఆడబిడ్డ.
మేనకోడలవు అని అంటుంది. అన్నా తగదన్నా, ఇది మేనకోడలవు, అల్లుడు కాదు అని ఎంతో ప్రేమగా చెప్తుంది కంసుడికి. అన్నా ఇది చిన్న పాప అన్నా, మగవాడు కాదు. అయినా సరే కంసుడు దయాధ్యాక్షణ్యం లేకుండా ఆ స్త్రీని, చిన్న పిల్లని ఇలా నేలకేసి కొడదాము అని ప్రయత్నించగా ఆవిడ శక్తి స్వరూపంగా మారి, నీ కాలుడు తప్పకుండా ఉద్భవించాడు, నువ్వు మరణిస్తావని చెప్పింది. ఇక్కడ ఏమంటుంది ఆండాళ్ళ తల్లి, నెరుపెన్న అని అంటే ఆ కడుపులో వేడి అనమాట, ఆ ద్వేషం కృష్ణుడి పట్ల రగిలి రగిలి ఆ వేడే కంసుడిని దహించేసింది. కాబట్టి అటువంటి కంసుడి యొక్క సంహారం శ్రీకృష్ణ భగవానుడు చేస్తాడు. ఎప్పుడు ఆచార్య పరంపరలో వస్తున్న గురువుని ఏనాడైతే మనం ఆశ్రయించి తన దగ్గర నుంచి మంత్రాన్ని స్వీకరిస్తామో ఆ రోజు మన యొక్క మొత్తం రాత్రి ఆ యొక్క అంధకారం పోయి మనం మంచి జ్ఞానవంతులం అవుతాము. కాబట్టి అటువంటి అద్భుతమైన తత్వాన్ని ఇక్కడ ఆండాళ్ళ తల్లి మనకి చెప్తుంది. ఇక్కడ ఎక్కడైనా సరే అండి, భగవంతుడు భక్తులు కోరుకోరండి, స్వామి ఎక్కడైనా నువ్వు పంపించు, ఇక్కడ మీ యొక్క సేవ చేయి. దివివా భువివా మనస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకారం అవతీరిత శారదార విందౌ చరణౌ తే మరణేకి చింతయామి హరి ఏవ సంతతం మందహాసముదితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది మునివంద వందితం అని అంటారు. కాబట్టి ఎక్కడున్నా సరే ఆ భగవంతుడి యొక్క చింతనలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం చక్కగా, ఎలా వచ్చారటండి వీళ్ళు, బంధో ఒక పెద్ద గుంపుగా ఎలాగో తెలియంగా భగవంతుడు అడిగారు, అయ్యా ఇంత దూరం మీరు వచ్చారు కదా, ఏమన్నా కష్టం వేసిందా? కష్టమే లేదు కృష్ణ, మేము సులభంగా వచ్చేసాము. ఎప్పుడు మనకి భగవంతుని చేరుకోవటం సులభం అవుతుందో తెలుసా అండి? ఏ రోజైతే మనం భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో సదాచార్య పరంపరలో ఉన్న వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసంధానిస్తామో ఆ రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళటం సున్నితం అయిపోతుంది. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళారండి? తిరుమల క్యూ లైన్ లో నించుంటే మనం నడవాల్సిన అవసరం లేదు, మనం నించుంటే చాలు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకు? అంతగా అందరూ మనల్ని భగవంతుడి దగ్గరికి లాక్కొల్లి తోసి మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అలానే జగన్నాథపురి రథయాత్రలో మీరు ఉన్నారండి ఎప్పుడైనా? ఇలా నించోండి అంతే, 3 కిలోమీటర్ల తర్వాత మిమ్మల్ని పడేస్తారన్నమాట. కాబట్టి ఆ యొక్క ప్రవాహం మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అలా భక్తజన ప్రవాహంలో ఉంటే చాలు మనం భగవంతుడి యొక్క శ్రీపాదాలను చేరుకుంటాం అనే సుందరమైన తత్వాన్ని భగవంతుడు అడుగుతున్నాడు. కష్టమైందా? కష్టం కాలేదు. భగవంతుడికి అబ్బో మనకి భక్తి జీవితం, అబ్బో ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, జపం చెయ్యాలా, ప్రొద్దున్నే లేవాలా, ఓహో అనుష్ఠానం చేసుకోవాలా, ఇది తినద్దా, అది తినద్దా, క్లాసులకు వెళ్ళాలా, భాగవతం చదవాలా, కష్టం కష్టం అనిపిస్తే ఓ పాపం కష్టం వస్తుంది వదిలేసే అని భగవంతుడు కూడా మన మనసులో మనం కష్టం కష్టం అనుకుంటే ఆ కష్ట భావన అలానే ఉండిపోతుందండి. కానీ అబ్బా ఎంత ఆనందంగా ఉంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, సుసుఖం కర్తుం అవ్యయం, ఇది అన్నిటికంటే సులభమైన సుఖమైన మార్గం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం, ఉత్తమమైనది, అన్నిటికంటే గోప్యమైనది. కానీ సుసుఖం కర్తుం అవ్యయం, ఇలా సుఖంగా మనం భక్తిని ఆచరిస్తే మనకు ఉండే ధైర్యం, ఆ ధైర్యం చేత ఆ భగవద్భక్తుల యొక్క సాంగత్యం చేత భగవంతుని ఎంతో చక్కగా మనం చేరుకోవచ్చు అన్నమాట. ఈ విషయం గురించి ఆండాళ్ళ తల్లి ఇక్కడ మనకి ఉపదేశం చేస్తుంది 25వ శ్లోకంలో అన్నమాట. అయితే మనకి భగవంతుడు మన దగ్గర ఆవిర్భవించాలి అనేది ఆయన కోసం కాదండి, ఆయనకి చాలా పెద్ద లోకం ఉంది. ఈ లోకం కంటే 3 ఇంతలుంది, త్రిపాద శోభృతంతివి అని అంటారు. ఈ భూలోకం అంటే ఈ భౌతిక ప్రకృతి, భౌతిక ప్రపంచం మొత్తం ఎంతైతే ఉందో దీనికి 3 ఇంతలు ఆధ్యాత్మిక జగత్తు. అక్కడ మనకంటే ఎంతో అద్భుతమైన సేవకులు ఉన్నారండి భగవంతుని సేవించుకోవడానికి. అయినా సరే భగవంతుడు ఈ లోకంలో అవతరించారు. అవతార రూపంలో, గురువు రూపంలో, హరే కృష్ణ మహామంత్ర రూపంలో, శ్రీ విగ్రహ రూపంలో, భక్తజన సాంగత్య రూపంలో, భాగవత రూపంలో. ఎందుకండి? మన పైన ప్రేమ ఉంది కాబట్టి.